ఈ యాత్రలో ఓన్లీ పుష్కర స్నానం ఒకటే కవర్ అవుతుందా? ఇంకేమైనా మనము విజ్ఞాన పరంగా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది? ఇంకేమైనా టెంపుల్స్ విజిట్ చేయడానికి ఉంటుందా? ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పుష్కర స్నానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాటితో పాటు చుట్టుపక్కల ఇప్పుడు ఆగ్రా వెళ్తున్నాము. ఆగ్రాలో తాజ్‌మహల్ విజిట్ ఉంటుంది. అలాగే మథుర, బృందావన్ కూడా వెళ్తారనమాట. సో, మథురలో వచ్చేసేసి శ్రీకృష్ణ జన్మస్థానం దర్శనం ఉంటుంది. అలాగే బృందావనంలో మనకు చూస్తే అక్కడ 5500 గుడులు ఉన్నాయన్నమాట. హ్మ్. సో, వాటిల్లో మనకు ఏవైతే వీలుంటాయి 1, 2, 3 ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో వాటి విజిట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్ సైట్ సీయింగ్ వచ్చేస్తాయి. ఇది వచ్చేసేసి 2 నైట్స్ 3 డేస్ సంబంధించిన ప్యాకేజ్. ఓకే. అలాగే సేమ్ ఇదే పుష్కరాలకే మన దగ్గర 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ కూడా ఉందండి. హుహుహు. సో, ఈ 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ ఏంటంటే ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకేజ్. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్‌లో గంగ స్నానము, తర్వాత అక్కడ ఏదన్నా మనము పూజా కార్యక్రమాలు చేయించుకోవాలంటే చేసుకొని హ్మ్. గంగా హారతి అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత అక్కడి నుంచి యమునా నది ఏదైతే ఆరిజిన్ పాయింట్ ఉందో యమునోత్రి అని చెప్పంటారు. హ్మ్. సో, అక్కడికి మనం ఈ పుష్కర స్నానం గురించి వెళ్తామన్నమాట. ఓకే. సో, యమునోత్రి మనం వెళ్ళాలి అనుకుంటే నేరుగా బస్ అనేది యమునోత్రి వరకు వెళ్ళదన్నమాట. హ్మ్. 6 కిలోమీటర్స్ బిఫోరే జానకి చెట్టి అనే ప్లేస్‌లో బస్ అనేది హాల్ట్ అవుతుంది. సో, అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ మనము డోలీ కానీ, గుర్రం కానీ లేదంటే నడిచి వెళ్ళి అక్కడ యమునోత్రి ఏదైతే స్టార్టింగ్ ఆరిజిన్ పాయింట్ ఉంటుందో అక్కడికి రీచ్ అయ్యి అక్కడ స్నానం చేసుకొని యమునామాత దర్శనం చేసుకొని రిటర్న్ రావాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్యాకేజ్ వచ్చేసి 4 నైట్స్ 5 డేస్ ఉంటుంది. ఓకే. ఇందులో 2 నైట్స్ హరిద్వార్‌లో ఉంటాము. 2 నైట్స్ యమునోత్రి బేస్ క్యాంప్ రాణాచెట్టిలో ఉంటామన్నమాట. ఈ 5 డేస్‌కి సంబంధించి మనం విత్ ఫ్లైట్స్‌తో 40,000 ఇస్తున్నామన్నమాట. అంటే చాలా మంది 2, 3 ఫ్యామిలీస్ కలిపి లేదంటే ఒక 5 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా! సో, వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారు? వాళ్ళకైనా ఎట్ ఎ టైమ్స్ ఫ్లైట్‌లో తీసుకెళ్తారా? వాళ్ళకి సెపరేట్‌గా బస్ ప్లాన్ చేస్తారా? ఎలా ఉంటుంది? మెంబర్స్‌ని బట్టి ప్యాకేజ్ అనేది వేరియేట్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా 2 నైట్స్ 3 డేస్, 4 నైట్స్ 5 డేస్ ఇవి 2 కూడా గ్రూప్ డిపార్చర్స్ అన్నమాట. ఓకే. సో, వీళ్ళతో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారు. సో, కంప్లీట్ షెడ్యూల్ అనేది ఏదైతే మనం ప్లాన్ చేసామో దానికి అనుగుణంగా వెళ్తారు. హ్మ్. లేదు మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి, వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ మాకు 4 డేస్ టైం లేదు, లేదా 3 డేస్ టైం లేదు, మేము 2 డేస్‌లోనే వెళ్ళి రావాలి అన్నట్టుగా ఉన్నా సరే మనం దానికి తగ్గట్టుగా కస్టమైజ్ అనేది చేస్తామన్నమాట. ఓకే. అలాగే మీరు అన్నట్టుగా 10 మెంబర్స్ వెళ్తున్నారు, 8 మెంబర్స్ వెళ్తున్నారు, ఎంతమంది మెంబర్స్ వెళ్తున్నారు అన్న దాని గురించి చూసుకొని దానికి తగ్గట్టుగా వెహికల్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఓకే. షెడ్యూల్ అయితే సేమ్ ఉంటుంది. హ్మ్. సో, యాజ్ పర్ మెంబర్స్‌ని బట్టి వెహికల్ అనేది చేంజ్ అవుతుందన్నమాట.